అండి అందరికీ ఈరోజు మా అత్తమ్మ స్టైల్లో ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని చక్క లవంగా యాలకులు వేసుకొని బాగా వేయించుకోవాలి. అందులోనే ఒక ఆనియన్ 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చి వాసన ఉంటుంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్లో, అది మొత్తం పోయేదాకా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటూ ఒకవైపు అయితే టొమాటోస్ కట్ చేసుకొని పెట్టుకున్నాము. ఇంకా పచ్చి వాసన పోయిన తర్వాత ఇందులో అయితే టొమాటోస్ మిక్స్ చేసుకోవాలి. ఆ టొమాటోస్ బాగా మగ్గాలి. ఈ మొత్తం మసాలాలో కలిసిపోయేలా కలుపుకొని బాగా మగ్గిన తర్వాత మనం ఒక సైడు గుడ్లు ఉడకబెట్టుకుంటాం కదా, అవన్నీ ఒలుచుకొని పెట్టుకోవాలి. అందులోనే కొంచెం ఉప్పు వేస్తే టొమాటోస్ ఇంకొంచెం తొందరగా మగ్గుతాయి. ఇంకా ఉప్పు మన టేస్ట్కి తగినంత వేసుకోవాలి. కార్డ్ ఉంటుంది కదా, అదైతే చూసుకొని జ్యూసీగా ఉండేలాగా వేసుకోవాలి. ఎందుకు అంటే కార్డ్ వేస్తే మనకైతే ఈ మసాలాలు మొత్తం అందులో బాగా కలిసిపోతాయి. ఇంకా 5 మినిట్స్కి ఇలా ప్లేట్ పెట్టేసుకొని తీసుకోవాలి. ఇంకా ప్లేట్ పెట్టి తీసిన తర్వాత చూసారు కదా, ఇలా అయితే వచ్చింది. అందులో 2 స్పూన్లు మిర్చి అయితే వేసుకోవాలి. మీరు టేస్ట్ తగినంత వేసుకోండి. ఇలా అయితే మిర్చి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా సన్నగా తురుక్కున్న పుదీనా కొత్తిమీర అయితే వేసుకోవాలి. సన్నగా ఎందుకు అంటే మన నోటికి తగిలితే చేతికి తగిలితే పక్కన పడేస్తూ ఉంటాము. కర్రలు ఉన్నాయి, ఆకులు ఉన్నాయి, ఇవి ఉన్నాయని. ఇంకా అయితే ఇలా వచ్చేసిన తర్వాత మనమైతే 3 చెంబుల బియ్యానికి 4 చెంబుల వాటర్ అయితే వేసుకున్నాము. ఒకవేళ మీరు 4 చెంబుల బియ్యానికి 5 చెంబుల వాటర్ అయితే వేసుకోండి. ఒకవేళ 5 చెంబుల బియ్యం తీసుకుంటే 6 చెంబుల వాటర్ అయితే వేసుకోండి. ఇలా అయితే మనం కన్సిస్టెన్సీ చూసుకొని వేసుకోవాలి. మేమైతే 1 గంటకి ముందే నానబెట్టాము బియ్యము బాగా కడుక్కొని. మేమైతే ఇంట్లో ఉన్న రైస్తోనే చేసాము. ఈసారి బాస్మతి రైస్తో చేసే వీడియో అయితే పెడతాము. ఒక్క పూటకే అని ఇలా అయితే నార్మల్ రైస్తో అయితే చేసాము. ఈసారి మీకు చికెన్ బిర్యానీ రెసిపీ కావాలంటే పెడతాను, అది కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అదే కాదండి, మా అత్త చేత్తో ఏది చేసినా సూపర్ ఉంటుంది. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేస్తే మాత్రం ఎప్పుడు ఇలానే ట్రై చేస్తారు. ఇంకా అయితే ఈ బియ్యం మొత్తం వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉంటాయి కదా, ఆ ఎగ్స్ అయితే ఒక్కొక్కటి డ్రాప్ చేసుకోవాలి. డ్రాప్ చేసేసుకున్న తర్వాత ప్లేట్ అయితే పెట్టేసుకోవాలి. ప్లేట్ పెట్టిన ఒక అరగంటకి ఇలా అయితే బాగా ఉడుకుతుందండి అన్నము. ఉడికిన తర్వాత ఒక్కసారి కలుపుకొని దింపేసుకొని మనమైతే ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ ఎందుకు అంటే కొంతమంది అయితే రైస్ వండితే హై ఫ్లేమ్లోనో దేనికో మాడుతుంది. అలా మాడకుండా మేమైతే ఎప్పుడు చేసినా మాది ఎప్పుడు మాడదండి. ఎందుకంటే మేము ఎప్పుడు చేసినా కింద ప్యాన్ లేనిదే బిర్యానీ అయితే చెయ్యము. ఇంకా బిర్యానీ గుమగుమలు వస్తున్నాయి. ఇంకా ఒక్కసారి కలుపుకొని ఇలా అయితే ఫుడ్ కలర్ కలుపుకున్నాను. కొంతమంది పాలల్లో కూడా కలుపుతారు. నేనేంటంటే కొంచెమే కదా అని వాటర్లో అయితే కలిపేసి వేసేసాను. ఫుడ్ కలర్ వేసిన తర్వాత రైస్కి అయితే మంచి కలర్ అయితే వచ్చింది. నేనైతే ఇంకా ఫుడ్ కలర్ వేసిన 5 మినిట్స్కి దింపేసి త్వరగా వేడి అన్నం వేసుకొని తిన్నాను. సూపర్ ఉందండి. అందులో ఏం వేసుకొని తినకపోయినా అదిరిపోయిద్ది. మీకు కావాలంటే గోంగూర చారు లేక కలియా వేసుకొని అయితే తినవచ్చు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.